కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 131వ గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అందులో భాగంగా ఆఖరి రోజు కార్యక్రమంలో భాగంగా స్వర నీరాజనం, స్వర రాగసుధ సప్తవాయిద్య సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని శ్రీరామ సమాజం సభ్యులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత విసుచి చావలి సూర్యకుమారి, విదుషి పుష్ప రామ్మోహనరావు, విద్వాన్ మహేంద్రవాడ నరసింహమూర్తి శిష్య బృందం గానం చేయగా, విద్వాన్ మహేంద్రవాడ నరసింహమూర్తి వయలిన్ పైన, విద్వాన్ అనిపిండి అనిల్ కుమార్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. అదేవిధంగా స్వరరాగసుధ కార్యక్రమంలో విద్వాన్ విష్ణు భట్ల, శ్రీరామచంద్రమూర్తి వయలిన్, విద్వాన్ భైరవ భట్ల సుబ్రహ్మణ్య శర్మ ఫ్లూట్, విద్వాన్ కోకొండ సూర్య సుబ్రహ్మణ్యం వీణ, విద్వాన్ బంధను వీరబాబు కార్నెట్, కోటిపల్లి సూర్యబాబు మృదంగం, అనిపిండి అనిల్ కుమార్ ఘటం, తెలుగు పవన్ కుమార్ కంజిరపై వాయిద్య కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ సమాజం కార్యదర్శి మునుగంటి వెంకట్రావు మాట్లాడుతూ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాసరాజారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి భారతలక్ష్మి, డాక్టర్ డివి రాఘవరావు, కార్యదర్శి ట్రస్టీ మునుగంటి వెంకట్రావు, సహాయ కార్యదర్శులు చావలి సూర్యకుమారి, ఎంవిజి కృష్ణంరాజు, ట్రెజరర్ నల్లమిల్లి మణిబాబు, లీగల్ అడ్వైజర్ అయ్యగారి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎన్కేడి వెంకట్రావు, సంగీత విద్వాంసనాలు పెద్దాడ సూర్యకుమారి, కనుమూరి రాజలక్ష్మి, గాయని డి విజయలక్ష్మి పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. శ్రీరామ సమాజం వారి 131వ గణపతి సంగీత హరికథా మహోత్సవాలు ఈ 9 రోజులు విశేషంగా శ్రోతలందరినీ ఆకర్షించి దిగ్విజయంగా జరిగాయి. 31వ తారీఖు ఆదివారం నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు విశేషమైనటువంటి ఆనందం కలిగింది. ఇలాంటి మరిన్ని ఆనందకరమైన ప్రత్యేకమైన కార్యక్రమాలను వచ్చే సంవత్సరం 132వ గణపతి నవరాత్రి మహోత్సవాలలో మీ అందరికీ అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీ అందరి సహకారాన్ని శ్రీరామ సమాజానికి అందించవలసిందిగా కోరుతున్నాం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రతిరోజు మీ అందరికీ అందించినటువంటి కేసీసీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.